సార్ మనకి ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్ అండ్ వర్క్ లైఫ్ ఈ మూడు అనేవి మనిషి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో ఏది ఇంపార్టెంట్ అంటారు? వీటిని ఎట్లా బ్యాలెన్స్ ఓకే, చేసుకోవాలి? రెండు ఇంపార్టెంట్ అండి. వర్క్ ఈజ్ వర్షిప్ అండ్ ఫ్యామిలీ ఈజ్ అ టెంపుల్. రెండింటిని విడదీయరాని బంధం ఉంటుంది రెండింటిది. అండ్ పర్సనల్ లైఫ్ అనేది వ్యక్తిత్వం అండి, మన సోల్. ఇప్పుడు వర్క్ అండ్ ఫ్యామిలీ అనేది ఒక ద్విచక్ర వాహనం, ఒక సైకిల్, రెండు టైర్ల లాంటివండి. ఆ రెండిట్లలో ఎయిర్ బ్యాలెన్స్ ఉంటేనే ముందుకు సాఫీగా వెళ్తారు జర్నీ, లేదంటే ఫ్రిక్షన్ ఉంటుంది, నెమ్మది అవుతాము, కింద పడవచ్చు. రెండు చాలా ఇంపార్టెంట్ అండి. వర్క్లో పర్ఫార్మెన్స్ బాగాలేకుంటే రిలేషన్షిప్ మీద ఉంటుంది, రిలేషన్షిప్లో గొడవలు ఏమైనా ఉన్న ఇబ్బందులు ఉన్నా వర్క్ మీద ఇబ్బంది ఉంటుంది. సో రెండు ఈక్వల్గా బ్యాలెన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న మోడర్న్ కపుల్స్కి ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండి. ఎందుకంటే వర్క్లో చాలా స్ట్రెస్ ఉంటుంది, అది కాస్త రిలేషన్షిప్ మీద పడుతుంది. రిలేషన్షిప్ హెల్తీగా ఉందనుకో వర్క్ స్ట్రెస్ కొంతవరకు తగ్గుతుంది. ఓకే. సో ఇక్కడ స్ట్రెస్ అక్కడ, అక్కడ స్ట్రెస్ ఇక్కడ వెళ్ళడానికి ఉంది. సో ఎక్కడ ఏది ఇంపార్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటి మధ్యలో సెల్ఫ్ కేర్ అండి చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కేర్ లేకుండా కూడా ప్రాబ్లం ఉంది. సెల్ఫ్ కేర్ అంటే లైక్ వాళ్ళకు ప్రాపర్ డైట్, మంచి క్వాలిటీ స్లీప్, అండ్ తర్వాత కొంచెం మెంటల్గా డైలీ మార్నింగ్ రొటీన్స్ చాలా ఇంపార్టెంట్. పొద్దున మెడిటేషన్ లేకపోతే ఫిజికల్ వర్కౌట్. సెల్ఫ్ కేర్ ఈజ్ నాట్ అబౌట్ ఫ్యాన్సీ థింగ్స్ అండి. ఐమ్ టాకింగ్ అబౌట్ దేర్ మెంటల్ వెల్బీయింగ్, ఇమోషనల్ వెల్బీయింగ్ అండ్ బయాలజికల్ ఫిజికల్ వెల్బీయింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ కేర్. ఇది ఉన్నప్పుడే దే కెన్ మేనేజ్ ద రిలేషన్షిప్, ఆల్సో దే కెన్ మేనేజ్ ద వర్క్. ప్రొడక్టివిటీ, ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. లేకుంటే దే లూజ్ ద బ్యాటిల్ ఇక్కడ అక్కడ.